హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఒక ప్రెస్ నోట్ అనమాట. ఇది వచ్చేసరికి మనకు nandyal.ap.gov.in వెబ్సైట్లో అయితే మనకు అవైలబుల్గా అయితే ఉంది. అంతేకాకుండా దీని గురించి మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు అంగన్వాడీకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే చక్కగా మీరు ఇంటి నుంచే పనిచేసుకోవచ్చు అనమాట. అంటే మీ యొక్క సొంత ఊర్లోనే పనిచేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన వీడియోని అయితే అంటే మన ఛానల్ని అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళైతే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ నోట్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రెస్ నోట్ వచ్చేసరికి మనకు నంద్యాల జిల్లాలో కల 6 ICDS ప్రాజెక్టుల పరిధిలోని 2 అంగన్వాడీ కార్యకర్తలు, 2 మినీ కార్యకర్తలు మరియు 37 అంగన్వాడీ ఆయాలు నియామకం అయి అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడమైనచున్నది. అంటే ఏంటంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి 6 ICDS అలాగే అంటే ఖాళీలు అనమాట. 6 ICDS, 2 అంగన్వాడీ కార్యకర్తలు, 2 మినీ కార్యకర్తలు మరియు 37 అంగన్వాడీ ఆయాలు, వీటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఇంకా అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను. అంటే ఎవరైతే అంగన్వాడీకి సంబంధించి పోస్టుకి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రం 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. మరియు మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను. ఒకవేళ 10వ తరగతి వాళ్ళు లేనిచో ఎక్కువ చదివి ఉత్తీర్ణులై ఉండవలను. అంటే ఎవరైతే 10వ తరగతితో పాటు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క ఏజ్ వచ్చేసరికి 1/7/2027 నాటికి 21 సంవత్సరం నుండి 35 సంవత్సరాల లోపు ఉండవలను. అంటే ఎవరికైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ డేట్ కల్లా అంటే 1/7/2024 ఈ డేట్ కల్లా అయితే 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల మధ్యనైతే ఉండాలన్నమాట. ఇంకా దానికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అంటే ఇది ఏజ్ లిమిట్ అనమాట. 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదే గ్రామంలో నియమించు వారు ఉండవలను. అంటే ఆ గ్రామంలో మాత్రమే అంటే అప్లై చేసుకోవాలన్నమాట. అంటే మీకు ఉండే ఊర్లోనే అంగన్వాడీకి సంబంధించి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా దాంతోపాటు నియామకములో ఒక రూల్ రిజర్వేషన్ పాటించబడుతుంది. మరిన్ని విషయాలకు, ఖాళీల వివరాలకు మరియు పూర్తి నోటిఫికేషన్ కొరకు సంబంధిత CDP అంటే మీకు ఏమన్నా ఈ నోటిఫికేషన్కి అఫీషియల్గా కావాలనుకుంటే మనకు CDPO కార్యాలయంలో సంప్రదించవలను. అంటే CDP యొక్క కార్యాలయంలో మనకు ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తారనమాట. మరియు వారి కార్యాలయం నోటీసు బోర్డు నందు చూసుకోగలరు. మరియు ఇతర వివరాల కొరకు nandyal.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి పరిశీలించగలరు. అంటే మీకు ఏమైనా డౌట్ ఉన్నదనుకో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవన్నీ మనకు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఏది nandyal.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. లేదా మనకి ఈ వీడియో కిందనే మీకైతే ఫుల్ డీటెయిల్స్ అంటే ఈ వీడియో యొక్క నోటిఫికేషన్ ఒక లింకు అలాగే మనకు అప్లై చేసే లింకు 2 అయితే ఈ వీడియో కిందనే మీకైతే ప్రొవైడ్ చేస్తా. దాంతోపాటు దరఖాస్తు వెంట ధృవీపత్రములు జిరాక్స్ కాపీలు ఏది సెల్ఫ్ అటాస్టేషన్ చేయవలేను. అంటే మీరు అప్లై చేసేటప్పుడు అంటే ఆఫ్లైన్లోనే అనమాట. మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అయితే అటాచ్ చేసి వాళ్ళకైతే పంపించాలి. ఏది జతపరిచి సంబంధిత CDPO కార్యాలయంకు పని దినములతో తేదీ 1/7/2025 అంటే ఎప్పటికల్లా లాస్ట్ డేట్ అనమాట. ఎప్పటికి 1/7/2025 ఉదయం 11 గంటల నుండి మొదలు 10/7/2025 అంటే మనకు 10 రోజులు అయితే టైం ఇచ్చాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1/7/2025 ఉదయం 11 గంటల నుంచి మొదలు 10/7/2025 సాయంత్రం 5 గంటల లోపల సంప్రదించగలను. అంటే ఎవరైతే
అప్లై చేయాలనుకుంటున్నారో మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్టు, దాంతోపాటు ఇంకా ఎక్కువ చదివింటే దానికి సంబంధించిన మార్క్ లిస్టులు అన్నీ జతపరిచి 1/7/2025 నుంచి 10/7/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరైతే ఆ కార్యాలయం ఏది CDP అనే కార్యాలయంలోకి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. ఈ నోటిఫికేషన్ను ఏ సమయంలో అయినా రద్దు చేయ అధికారం ఈ క్రింది సంతకము దారులకు కలదు. అంటే ఒకవేళ ఈ నోటిఫికేషన్కి సంబంధించి క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఉందన్నమాట. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే. ఖచ్చితంగా అయితే ఇది మీ సొంత ఊర్లోనే పోస్టింగ్ కాబట్టి ఖచ్చితంగా మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒకవేళ మీకు ఉపయోగపడలేదు అంటే మీ ఊర్లో ఈ పోస్ట్ లేదు, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళకైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.